నమస్కారం అండి. కొలంబస్లో ఈరోజు జనవరి 11 టాకో 2026 రంగోలీ కార్యక్రమము చాలా ఉత్సాహభరితంగా జరుగుతోంది. ఈరోజు మనము ఈ స్కూల్లో ఇప్పుడు అన్ని జరుపుకుంటున్నాము. రంగోలీ పోటీలు, పెయింటింగ్స్ ఇవన్నీ. సో మనం అందరినీ కమిటీ వాళ్ళని అందరితో కలిసి మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన టాకో ప్రెసిడెంట్ రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు, టాకో 2026 ప్రెసిడెంట్ గా ఇదే ఈ రోజు మీ ఫస్ట్ ప్రోగ్రామ్ రంగోలీ. పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ చాలా పోటీలు పెట్టారు. సో నాకు తెలిసి అయితే కనుక ఇంత పెద్ద ఆడిటోరియంలో లైక్ స్కూల్లో అండ్ ఇంతమంది జనాలతో చూడటము ఈ మధ్యకాలంలో జరగలేదు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా చేశారు మీరు? First of all, I like to thank all the participants and I was very thankful for them because they all came enthusiastic వచ్చి participate చేయడానికి అనేది చాలా ఇంపార్టెంట్. Especially ముగ్గురు పెట్టాము, they have to take it's a 2 hours of program. Right. ప్లస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ముగ్గురు ఇదివరకు మర్చిపోయారు కొందరు. పర్సనల్ గా అందరిని పిలిస్తే వచ్చారు చాలా మంది కమిట్మెంట్ తో. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై team. All the teamwork, you know. Every team matram super. Every member in my each member in my team, I have to thank them because they call their friends personally and they invited. That's all people came. And definitely I would like to thank my cultural VP, my VP admin, my events team andaru super. Behind the scenes, my wife Vijagura, everybody helped, so that's why it became successful. But ముందుగా లాస్ట్ అయిపోయిందంటే పిల్లలందరికీ ఇట్స్ a very good experience for them. First time they get to see భోగి మంటలు, they get to see హరిదాస్, and they get to know our culture little bit. So that's how it was. అదే తర్వాత ఇందాక పెయింటింగ్ కాంపిటీషన్, కైట్స్ కాంపిటీషన్, ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది లోపల. అదంతా కూడా చాలా అంటే క్రియేటివ్ గా పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వెల్ డన్. And to their parents actually, right? Of course, మన పేరెంట్స్ అందరికి వాళ్ళ ఉత్సాహంతోనే జరుగుతుంది. అలాగే రంగోలీలో కూడా డిఫరెంట్ కేటగిరీస్, పెద్దవాళ్ళకి ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఒక కేటగిరీ పెట్టారు కదా. దట్ వాస్ వెరీ క్రియేటివ్. మీ టీమ్ వాస్ వెరీ గుడ్. అండ్ మామ్ అండ్ డాటర్ చాలా బాగా చేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సంక్రాంతి, టాకో సంక్రాంతి ప్రోగ్రామ్ February 7th. థ్యాంక్ యూ. మీ అందరూ సంక్రాంతి ఈవెంట్కి రావాలి. February 7th లికింగ్ హై స్కూల్లో తప్పకుండా రండి. ఇట్స్ సాటర్డే on February 7th. Please come. Thank you. వర్ధిని గారు, యాజ్ ఎ కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ టాకో 2026, మీది ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ కదా. సో చాలా కాంపిటీషన్స్ పెట్టారు పెద్దవాళ్ళకి, పిల్లలకి, రంగోలీ, పెయింటింగ్స్, కైట్స్, ఫ్యాన్సీ డ్రెస్. సో యాజ్ ఎ కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాకో 2026 రంగోలీ పోటీలకి స్వాగతం అండి. అసలు మేము ఇంత హ్యూజ్ టర్న్అవుట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అయింది. ఆల్రెడీ మీకు అన్ని కాంపిటీషన్స్ గురించి తెలుసు, బట్ స్పెషల్లీ నేను రంగోలీ కాంపిటీషన్స్ గురించి, మన యూత్, కొలంబస్ యూత్ మన ట్రెడిషన్స్ ని, మన కల్చర్స్ ని తెలుసుకుని రంగోలీ పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. అది చాలా అసలు గుడ్ థింగ్ అండి. టీన్స్ మన కల్చర్ ని బాగా అడాప్ట్ చేసుకుని రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఆల్సో వండర్ఫుల్ అండి. ఒక్కొక్క క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ రిలేటెడ్ టు ఆల్ అవర్ లెజెండరీస్ అండ్ ఉమెన్ గురించి చెప్పడము, ఇవన్నీ అసలు చాలా అంటే జస్ట్ డ్రెస్ వేసుకొని కాకుండా మీరు ఒక మాట్లాడాలి కూడా అని చెప్పారు కదా. అంత చిన్న పిల్లలు అసలు ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. చాలా బాగా మాట్లాడారు. అండి మాట్లాడము, అది ఇంకా చక్కగా రాధాకృష్ణులు గెటప్ వేసుకుని వచ్చి కూడా కృష్ణుడి గురించి పాడడం, భగవద్గీత. అసలు పేరెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మన కల్చర్ ని ఇప్పుడు కిడ్స్ ని అండ్ నెక్స్ట్ జనరేషన్స్ ని అందించడం కోసం పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్ అండ్ బాగా టీచ్ చేస్తున్నారు పిల్లలకి. సో అంటే రంగోలీ పెద్దవాళ్ళ గురించి ఏదో చెప్తున్నారు. పెద్దవాళ్ళు 50 ఏమో అండి, గోల్డెన్ ఎరా. అంటే ఇక్కడికి వచ్చి చూసి మేమెందుకు పోటీ చెయ్యొద్దు అని జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది కూడా చాలా అసలు మాకు ఈసారి ప్రెస్టీజియస్ థింగ్. సో ఫస్ట్ ఈవెంట్ ని కలర్ఫుల్ గా అన్ని ఏజ్ కేటగిరీ, ఇట్స్ నాట్ ఉమెన్స్, ఇట్స్ నాట్ కిడ్స్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఈవెంట్. ఆల్ ద ఫ్యామిలీస్ అన్ని కేటగిరీస్ లో వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ సంక్రాంతి February 7th. సంక్రాంతి February 7th ఇప్పుడు మాకు ఛాలెంజ్ అండి.
ఎందుకంటే ఇంత క్రౌడ్ ఇప్పటికీ అందరూ సంక్రాంతి చేస్తున్నారా ముగ్గుల పోటీలో చేస్తున్నారా అంటున్నారు. సో ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ నౌ. మేము ఇంకా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, కొత్త ప్రోగ్రామ్స్ ఏం తీసుకురావాలి అన్నది ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ గ్రాండ్ అండ్ సక్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మేము ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేలాగా చూసుకుంటాము. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే. ఏ పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం? ఎట్టా కుదురుతది మనిషన్నాక కసకళ పోషణంటూ లేకుంటే, అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. నవీన గారు, ఇప్పుడే మీరు జడ్జింగ్ నుంచి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ టాకో 26 రంగోలీ నుంచి వస్తున్నట్టున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎలా పిల్లలు ఎలా రెడీ అయ్యి వచ్చారు? ఎలా? ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. పిల్లలు చాలా బాగా క్రియేటివ్ గా బాగా చేశారు. అండ్ ఐ అప్రిషియేట్ పేరెంట్స్ కూడా, వాళ్ళు అంత ఎఫర్ట్ తీసుకొని చేసినందుకు లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ as the kids. పిల్లలు చాలా, పేరెంట్స్ పిల్లలు కాదు, క్రియేటివ్ గా అన్ని కైండ్ ఆఫ్ మోస్ట్లీ కింగ్స్ దగ్గర నుంచి హరిదాసుల దగ్గర నుంచి అన్ని రకాల గెటప్స్ తో వచ్చారు. దాంతోపాటు స్టేజ్ ప్రెజెన్స్ కానీ వాళ్ళ స్కిల్, టాకింగ్ స్కిల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. కొంతమంది పాటలు పాడారు, కొంతమంది డాన్స్ చేశారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ సంక్రాంతి. జల్జ గారు, పెను గారు, మీరు టాకో 2026 రంగోలీ ప్రోగ్రామ్కి వచ్చారు. మీరు మనము తెలుగు సాహిత్యాన్ని కానీ తెలుగు ఇవన్నీ మనం ఆంధ్రాలో చూసినట్టుగా సంక్రాంతి పండుగని ఈ టాకో వాళ్ళు ఇక్కడ ఈ చిన్న స్కూల్లో ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. సముద్రాలు దాటి మనం ఈ దేశంలో ఉన్నందుకు మన సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాలని మర్చిపోకుండా ఈ ఒక్క వేదికలోనే అన్ని రకాల సంక్రాంతి సంబరాలు అన్నిటినీ చూపించారు టాకో వాళ్ళు. ఈసారి చాలా సంతోషంగా ఉంది. ముగ్గుల పోటీలు అయితేనేమి, ఫ్యాన్సీ డ్రెస్ కావచ్చు, హరిదాసులు కానీ వీళ్ళందరినీ చక్కగా చూపించారు. ముగ్గుల కాంపిటీషన్ కూడా పెట్టారండి.
రకరకాల వయసులు, రకరకాల థీమ్స్ అన్ని చాలా చాలా అంటే చాలా బాగా పార్టిసిపేషన్ చాలా మంది చేశారు. అది చాలా సంతోషము. తల్లిదండ్రులు, పిల్లలు, ముగ్గులు అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దాంట్లో ఎన్నో భావాలు ఉన్నాయి, కళలు, రంగులు, వాటి ప్రాముఖ్యతను చాలా బాగా చూపించారండి. చాలా ఆనందంగా ఉంది. మన యుఎస్ లో ఇక్కడ మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడము పిల్లలతో సహా. ఇదేంటంటే పిల్లల ఎంకరేజ్మెంట్, తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ తో పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందించడానికి టాకో ఒక మంచి వేదిక అని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ. పెన్ను గారు మీరేమంటారు? చాలా బాగుందండి ఇక్కడ టాకో. నిజంగా ఇండియాలో మనం ఉన్నప్పుడు మన ఊర్లలో ఎలా ఉందో భోగి మంటలు వేసుకోవటం కాడ నుంచి హరిదాసులు, గంగిరెద్దులు, కోలాటం, హరికథలు, భాగవత పద్యాలు, భాగవతంలో యాక్ట్ చేయటం పిల్లలు ఒకటేటి. మీరు అక్కడ 3 రోజుల్లో ఏవైతే చూస్తారో ఆ మొత్తం 1 గంట గంటన్నరలో మన కళ్ళ ముందు పెట్టారు ఇక్కడ. కోలాటాలు, హరిదాస్ కి మీరు రాశారన్నారు, ఏదో చెప్పండి. హరిదాస్ కి నేను కూడా ఒక రాయటం జరిగింది, హరికథ రాయమన్నారు. సో హరికథ అంటే జనరల్ గా చాలా ఎక్కువ ఉంటుంది, అందులో గానము అవి ఇవి యాక్టింగ్ అంతా. అలా కాకుండా సింపుల్ గా భోగి గొప్పతనం ఒక దాంట్లో, తర్వాత సంక్రాంతి గొప్పతనం రెండవ దాంట్లో, మూడవ దాంట్లో కనుమ పండుగ. సో పశువులు, ఒక రైతుకి సంక్రాంతి ఎందుకు వస్తుందంటే ఆ టైంలో పంటల బండి ఇంటికి వచ్చి ఆనందంగా బంధువులందరినీ ఇంటికి పిలుచుకొని వాళ్ళందరికీ స్వీట్స్ చేసి పెట్టి ఆనందంగా ఉండి గాలిపటాలు ఎగరేసుకుంటూ హరికథలు వింటూ చాలా సంతోషంగా ఉంటుంది. మాది నెల్లూరు, రాము గారిది కూడా నెల్లూరే. మాకు కోయ వాళ్ళు విపరీతంగా వస్తారు అక్కడికి. వస్తే వాళ్ళు మనకి చూసి మనకి అన్నీ చెప్తుంటారు, మీ ఫ్యూచర్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది. నాకు కూడా చెప్పారు, నేను బొట్టన వేలు పక్కన వేలు పొడవు ఉంది, నువ్వు అమెరికా పోతాను కరెక్ట్గా అయిందని. సో అవన్నీ ఇక్కడ మనం పిల్లల్లో మనం పెంపొందిస్తున్నామంటారు. అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. సో నేను 3 గురించి రాయటం జరిగింది హరికథ. సో మనిషి పండితే అనే సంక్రాంతి అనే ఒక పదం పెట్టాను అక్కడ. సో చాలా సంతోషంగా ఉంది నాకు. అన్ని విధాలా ఇక్కడ లేనిది లేదు సార్. సంక్రాంతిలో 3 రోజులు ఏముందో అన్నీ ఇక్కడ సమకూర్చి మనకి ఒక ఆఫ్టర్నూన్ లో మొత్తం చూపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లల చేతి ఇవన్నీ చేయించడం వల్ల వాళ్ళకు ఒక ఆతృత పెరుగుతుంది. ఇది ఏంటి తెలుసుకోవాలి అనే ఆతృతతో వాళ్ళు మన సంప్రదాయాన్ని తెలుసుకోగలుగుతారు. సో అది నాకు చాలా నచ్చిన విషయం అది అనిపించింది. గాలిపటాలు చేయడం కానీ, అవి ఎగరేయడం వల్ల ఉండే ఆనందము, కాంపిటీషన్లు, డ్రాయింగ్ కాంపిటీషన్లు, ఇవన్నీ పెట్టి పిల్లల్ని చాలా చాలా ఎంకరేజ్ చేశారండి. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. వీణ గారు, మీరు టాకో ఎప్పటి నుంచో కొలంబస్ లో చాలా ఏళ్ల నుంచి మనం కల్చరల్ కానీ అన్నిట్లో ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. సో ఈ ఇయర్ 2026 ఫస్ట్ ప్రోగ్రామ్ రంగోలీ దాంట్లో మీరు జడ్జిగా వచ్చారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటారా? అసలు ఎవ్రీ ఇయర్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి టాకో. అండ్ ఈ ఇయర్ ఇంకో కొత్తగా ఉంది, కొత్త ప్లేస్. అండ్ ఈ భోగి మంటలు పెట్టడం చాలా బాగుంది. అండ్ దానిపైన నేను చిన్న పిల్లలకి 8 and below పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి జడ్జ్ చేశాను. ఎంత ముద్దుగా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషంలో వచ్చి తెలుగు మాట్లాడుతూ చాలా చక్కగా చేశారు. చాలా ముద్దుగా మాట్లాడుతుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. శ్రీవిద్య గారు, సో టాకో 2026 ప్రెసిడెంట్ రాజు గారి వైఫ్ గా, ఫస్ట్ లేడీగా, ఇప్పుడే ఇందాక రాజు గారు కూడా చాలా చెప్పారు, ఈ రంగోలీ ఈవెంట్ ఇంత బాగా సక్సెస్ఫుల్ గా జరగడానికి మీ సహాయం కూడా చాలా చేశారని చెప్పి. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ కార్యక్రమాలు జరగడానికి? దానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అయ్యో, నాదేం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. మా టీంలో అందరూ బాగా ఎంతో ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకొచ్చి అందరం కలిసికట్టుగా చాలా బాగా చేస్తున్నారు. సో అందరి వల్లనే మేము ఈ ఈవెంట్ ని బాగా సక్సెస్ చేయగలిగాము. సో నాదేమీ లేదు. చాలా ఎంతూజియాస్టిక్ గా, ఎనర్జెటిక్ గా ఉన్నారు మీ టీం అంతా. చాలా బాగా చేస్తున్నారు. అండ్ పబ్లిసిటీ కూడా చాలా నచ్చింది నాకు. మీరు చేసే ప్రతిరోజు వాట్సాప్ లో మెసేజ్లు పంపించడం అంతా క్రియేటివ్ ఐడియా ఎవరితో కానీ మొత్తం టీం వర్క్ అనుకుంటాను. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ప్రవీణ గారు, మీరేమంటారు? డెఫినెట్లీ అండి. ఇట్స్ నాట్ 1 person's థింగ్.
హోల్ టీమ్ అంతా ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఐడియాస్ ఇచ్చి అట్ ద సేమ్ టైం రాజు గారు విద్యా గారు దే హోస్టెడ్ సో మెనీ వర్క్ షాప్స్, అంటే ఇంట్లో చాలా వర్క్ షాప్స్ అయినాయి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం టీజర్స్ లాంచ్ అయినా కానీ ప్రతి ఒక్కటి కొత్తగా ఉండాలి, రొటీన్ గా ఉండకూడదు, లైక్ ఆడియన్స్ లోకి వెళ్ళాలి అండ్ ఆల్సో రీచ్ ఎక్కువ ఉండాలి, సో దట్ పబ్లిక్ ఎక్కువ రావాలి అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అని చాలా ఉండింది. అండ్ దే హ్యావ్ డిడ్ ఇట్. అండ్ మీరు చూస్తున్నారు ఈ రోజు ఇంతమంది పబ్లిక్ వచ్చారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేట్ టీమ్ వర్క్, ఇంక్లూడింగ్ రాజు గారు అండ్ ఎవ్రీబడి. నాట్ ద లీస్ట్ విద్య కూడా, బికాస్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ పేషెన్స్ hosting and welcoming people. It's not easy at all, but again it's proved hard work will go to places. Right. And that's hence it's been seen. And thank you so much Andi, thank Yeah. you. సంధ్య అండ్ హారిక మీ ఇద్దరు కూడా టీంలో ఉన్నారు కదా, సో మీ 2026 ట్యాక్ ఆఫ్ ఫస్ట్ ప్రోగ్రామ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ టీం అంతా ఎలా పనిచేశారు ఏంటి? సో మా టీమ్ చెప్పాలంటే అండి, నేను 2 years తర్వాత ఇప్పుడు మళ్ళీ టాకోలో జాయిన్ అయ్యాను. Okay. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మీ టు జాయిన్ ఇన్ దిస్ టీమ్ ఇస్ బికాస్ దే ఆర్ వెరీ యాక్టివ్. అంటే లైక్ వాళ్ళు చేసేది వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు పడే ఇంత మీరు చూస్తున్నారు కదా ఇంత డెకరేషన్స్, వీళ్ళు ఎవ్రీ డే ఎన్నో కాల్స్ మాట్లాడుతూ నిన్న రాత్రి 1 దాకా దేవర్ ఆన్ కాల్స్. అండ్ దెన్ 4 AM దిస్ మార్నింగ్ నుంచి వాళ్ళు రోజు 4 AM నుంచి వాళ్ళు డెకరేషన్స్ కి వచ్చి చాలా అన్ని ఫోటోలు అన్ని పెట్టేశారు అండ్ ఆన్ టైమ్ స్టార్ట్ అయిందండి. ఇట్స్ నాట్ లైక్ దేర్స్ లాట్ ఆఫ్ డిలే ఆర్ సంథింగ్, బట్ మీకు అనిపిస్తుంది కదా ఎంత బాగా డెకరేట్ చేశారు అని. మేము ఎవ్వరం డిసప్పాయింట్ అవ్వకుండా టైమ్లీ అందరికి రెస్పాన్స్ ఇస్తూ వి వేర్ ట్రైయింగ్ టు కోఆపరేట్ అందరితో. సో మా నుంచి మా ఎఫర్ట్ పెట్టాము అండ్ విల్ కంటిన్యూ ద సేమ్ థింగ్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్. హోప్ఫుల్లీ అందరూ సపోర్ట్ చేయాలి అని. ఎనర్జెటిక్ గా ఎంతూజియాస్టిక్ గా చాలా బాగున్నారు మీ టీం అంతా. ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్ ఇంకా బాగా ఫిబ్రవరి 7th అండి, తప్పకుండా రండి. ఎందుకంటే చాలా బాగుండబోతోంది, చాలా మీకోసం చాలా అట్రాక్షన్స్ తీసుకొస్తున్నాము ఫ్రమ్ కల్చరల్ టీమ్, ఫ్రమ్ ఈవెంట్స్ ఆల్ టుగెదర్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ స్పెక్టాక్యులర్ ఈవెంట్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ.